కంచి 7 కంచు దాటినాక కంచు నేర్పట్నం ఆ గూపాల సిద్ధమ్మ గూపాల సిద్ధయ్య చూసుకొని చేసుకోరు మల్లమ్మ ఎల్లమ్మ చూసుకొని చేసుకో అన్నట్లే ఆ భగవంతుడు మళ్ళా ఏం చేసిండు మల్లమ్మ పల్లకిని చేసిండు కాళ్ళు మొక్కిండు ఎలని గుర్రాన్ని సీటి కొట్టిండు మల్లయ్య ఎలని గుర్రాన్ని సీటి కొట్టంగానే దుర్గొద్దు గుర్రం వచ్చి ఆగింది మల్లన్న మల్లయ్య ఆ గుర్రం మీద వాడడు దేవుడు పోతా పట్నం చేరబోయింది పట్నం పోయి గురం దిగాడా చెట్టు కట్టేసి గుర్రం దిగి ఇంకా చెట్టు కట్టేసి ఏం పట్టే ఎండి దోల అందం పట్టే పైడి దోల జంగం వేసి మళ్ళీ సమయంలో కూడా గూపాల సిద్ధమ్మ ఏమంటున్నారు అరగంట సేప 7 మంది పోయి ముత్యాలు తీసుకొని పెట్టినప్పుడు అప్పుడే చెప్పిన సమయంలో
చెల్లెళ్ళు అవుతారు. మీరు 7 మంది 7 మంది గొడ్డు పార్వాలు వచ్చి మీరు గొడ్డు పార్వాలు వచ్చి మరి ఏ ఇంటికి పోయినా ఒక్కరి పిక్షన్ చేస్తారు. 7 మంది చేస్తారా? 7 మంది కొడుకుల కంటే 7 కోడలు వచ్చిన అందుకే 7 మంది చేస్తారా? 7 మంది కూడా నువ్వు చేస్తారా? చాలా మంది నీకు సంతానం కాలేదా? అయితే సంతానం కాలేదా అని 7 మంది వచ్చింది. నాకు సేవ అని వచ్చినాం. ఇగో నీది అంతెంగిలైంది. ఏమెంగిలైందంటే ఊరుకోలు వస్తుందా పెట్టలేరా? మరి మీ మూడు పెట్టకపోతే మా మూడు పెట్టాలి. అదే కాక ఒప్పుకోలేరా? మంచి ఇట్లా వస్తలేరా? ఇక్కడ తాగిర్రా? అని అట్లయింది అని చెప్పిండు. బాగా తెలియదు మనమే చేస్తాం. మీకు మంగళసూత్రం కట్టలేదా? అదే కాక ఇంకా స్థలం పోయలేరా? మీకు